హాయ్ గాయ్స్, నన్ను మిస్ చేశారా? నేనే మీ ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. రీసెంట్గా మనందరినీ మోరలీ ఛాలెంజ్ చేసిన ఒక సినిమాని నేను మళ్ళీ రీవాచ్ చేశాను. స్టారింగ్ రష్మిక మందన అండ్ దీక్షిత్ శెట్టి, ఐ వాచ్ ద గర్ల్ ఫ్రెండ్ బై రాహుల్ రవీంద్రన్. నాకు ఈ సినిమా పిచ్చగా నచ్చింది. ఏజ్కి సంబంధం లేకుండా, జెండర్కి సంబంధం లేకుండా ప్రతి మనిషి చూడాల్సిన సినిమా ఇది. మనిషిగా మనం ఎవరం, ఒకరిని ప్రేమించే ముందు మనకి మనం ఏంటో మనం తెలుసుకోవాలి అన్నది ఎంత అద్భుతంగా చూపించారో ఈ సినిమాలో. నాకు పర్సనల్గా బాగా నచ్చిన క్యారెక్టర్ ఈ సినిమాలో దుర్గా. మన తెలుగు సినిమాలో కామన్ ట్రెండ్ ఏంటంటే, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయిని ఇష్టపడితే ఆ ఇద్దరు అమ్మాయిలు జెలసీతోటి వాళ్ళిద్దరు కొట్టుకొని ఆ అబ్బాయిని హైలైట్ చేయడం ఒక ట్రెండ్ అనమాట. కానీ ఈ సినిమాలోని అస్సలు అలా లేదు. అండ్ నాకు ఆ ఆస్పెక్ట్ చాలా బాగా నచ్చింది. నేనైతే క్రిస్టల్ క్లియర్గా ఒక లెసన్ నేర్చుకున్నాను. ఏంటంటే, నువ్వు పేట్రియార్కీని ఎంత బ్యాకప్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ వాళ్ళ అమ్మలాగా పేట్రియార్కీ నిన్నెప్పటికీ బ్యాకప్ చేయదు. చాలామంది అమ్మాయిలు మన రష్మిక లాగా ఆర్ ఈ సినిమాలో భూమా లాగా పీపుల్స్ ప్లీజర్ టెండెన్సీతో ఉంటారు. నిజానికి నేను కూడా భూమా లాగే ఉండేదాన్ని. కానీ మంచితనానికి పీపుల్ ప్లీజింగ్ టెండెన్సీకి ఒక థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్ని కూడా మనం దాటేసినప్పుడు మన చేతుల్లో ఉన్న కంట్రోల్ కూడా పక్క వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోతుంది. ముఖ్యంగా నేను విక్రమ్ అండ్ భూమాస్ రిలేషన్షిప్ గురించి అయితే ఒక్క మాటే చెప్పాలి. ప్రేమ మనకి స్వేచ్ఛనిస్తుందని మనం ఫీల్ అవ్వాలి, కానీ సఫకేషన్ ఇస్తుందని మాత్రం ఫీల్ అవ్వకూడదు. ఒక ఇంటర్వ్యూలో రాహుల్ రవీంద్రన్ గారు అన్నారు, నేను భూమా క్యారెక్టర్ని ఒక వర్జిన్ మేరీలా రాసుకున్నాను, ఎందుకంటే తను అలాగుంటేనే మనుషులు తనతో సైడ్ అవుతారు అని. అది విన్నాక నా మనసుకు చాలా బాధ అనిపించింది. అంటే భూమాలాగుంటేనే సపోర్ట్ చేయాలా, దుర్గాలాగున్న అమ్మాయిల్ని మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు అని. మన ఇండియన్ సొసైటీ అమ్మాయిల్ని బట్టలు బట్టి కాకుండా పర్సనాలిటీ బట్టి ఎప్పుడు జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తుందో అప్పుడే మనకి రియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. అన్నిటికంటే నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే, నీ డెసిషన్స్ నువ్వే తీసుకోవాలి, మీ అమ్మ కాదు, మీ అన్నయ్య కాదు, మీ ఇంట్లో ఎవ్వరు కాదు, ఈవెన్ నీ బాయ్ ఫ్రెండ్ కూడా కాదు. ప్రేమించే వాళ్ళకి నిన్ను సపోర్ట్ చేసి ప్రేమించే అర్హత ఉంటుంది, కానీ నీ జీవితంలో నీ డెసిషన్స్ తీసుకునే అర్హత వాళ్ళ దగ్గర ఉండదు. నేను నాలాగున్న నన్నుగా ప్రేమించే వాళ్ళు నన్ను స్వేచ్ఛగా ప్రేమిస్తారని నేను నమ్మాలి. విక్రమ్ లాగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నా కోసం అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు నా కోసం మారాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం అంత మూర్ఖత్వం ఇంకా ఏదీ లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలుసు ఈ సినిమా అందరికీ డైజెస్ట్ అవ్వదు, అండ్ ఇన్ఫ్యాక్ట్ అందరికీ అర్థం చేసుకున్నంత ఇమోషనల్ మెచ్యూరిటీ లేదని. మీ అందరికీ నేను ఒక విషయమే చెప్పాలనుకుంటున్నాను. కల్చర్ అనే ముసుగులో ప్రాకులాడడం కంటే ఈక్వాలిటీని అర్థం చేసుకున్న వాళ్ళే ట్రూ ప్రేమించేవాళ్ళు.